కూటమి ప్రభుత్వం 10 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం? 5 ఏళ్ళు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలమంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజల నెత్తి మీద ఎక్కడ లేని ట్యాక్సులు ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కలిగించి డెవలప్మెంట్ లేకుండా చేసి ప్రజలకి రోజు రోజుకి దిగజార్చేసి వ్యాపారాలు లేక ఏమీ లేక ప్రజలు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడే కదా రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రం బాగు చేయాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన డెవలప్ చేసి చూపించి ముందుకెళ్తారు. దాని ద్వారా సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. మళ్ళీ వీళ్ళే ఉంటారు. మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అవుతారు. ఆయనే ప్రధానమంత్రి అవుతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కేరళతో భేటీ అయ్యి జగన్ 2.0 ఈసారి భిన్నంగా ఉంటుంది, తర్వాత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందో ఈసారి మనకి అధికారంలో వస్తాం. జగన్ ఆల్రెడీ 2.0 చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నిన్న పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది. దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య క్రియేట్ చేసి ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు డ్రామాలు చేస్తున్నారు, కులమత భేదాలను రచ్చగొడుతున్నారంటూ కూడా లోకేష్ గారు చెప్తున్న మాట మీరేమంటారు? ఏమండి, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మద్యం కొన్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ బుల్లెట్కి లైట్ ఊడిపోయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంతా క్లియర్గా సీసీటీవీలు అన్నీ చూపించారు కదా. అదే లేకపోతే ఇది ఒక హత్య కింద క్రియేట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈ హత్యను కూడా ఒక రాజకీయ హత్య కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అది వల్ల కాలేదు. వాడు పప్పులు ఉడకలేదు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతితో పలానికి బస్సు వేయడం ప్రారంభించడం జరిగింది. పలాని ప్రజలు పలాని నుంచి తిరుపతికి బస్సు లేదు కాబట్టి బస్సు ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళు వెంటనే దాని గురించి అర్జీ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే వేసి చూపించారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి నుంచి పళని నుండి తిరుపతి బస్సులు ఉన్నాయి. బస్సులు ఏర్పాటు చేశారు. అది చాలా చాలా ఆనందించదగ్గ విషయమే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? జలం ముందు ఆయన మాట్లాడి కానీ అమరావతి కానీ ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందనేది మొన్న పాడైపోయిన రోడ్లు పూడ్చినప్పుడే తెలియలేదా? గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ఒక గ్రామంకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన బొక్కల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొత్తం పూడ్చారు. రోడ్లు ప్రతి రోడ్డు వేశారు. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ ఫిల్ చేశారు. మొన్న 850 కోట్లు ఎన్నో రిలీజ్ అయితే ఆ డబ్బులతో మొత్తం ఎక్కడైతే రోడ్లన్నీ పాడైపోయినాయి ఆ రోడ్లన్నీ వేసి ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది పరిపాలన. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సక్రమంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే కూటమి భారీ స్థాయిలో విజయం సాధించిందని చెప్పడం కూడా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? రాజకీయాల్లో అనేవి రాజకీయాల్లో ఒక పార్టీకి ఇంకో పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు వచ్చారని వాళ్ళు వచ్చారని కాకుండా ఒక పార్టీకి ఒక పార్టీ సపోర్ట్ ఇచ్చుకోవడం ఎంతో మంచిది. ఇప్పుడు పైన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వడమే. అదే సపోర్ట్ కానీ పక్కకి వెళ్ళిపోతే మాత్రం ఆయన 300 సీట్లు సంపాదించినా ఆయన 10 సీట్లతో పడిపోవచ్చు. కాబట్టి అలా ఎప్పుడు అనుకోకూడదు. ఎవరి అవసరం ఒకరికి ఉంటుంది, ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. నా ద్వారా నువ్వు వచ్చావని కానీ నీ ద్వారా నేను వచ్చాను కూడా అని అనుకోవడం తప్పు. అది కేవలం భ్రమ మాత్రమే వీళ్ళు కల్పిస్తున్నారు. ఇలాగా ఎన్ని క్రియేట్ చేస్తున్న చర్యలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తున్న చెత్త రాజకీయాలు.